మనం టిట్కో ఇండ్లు కట్టాం, 8,900 ఇండ్లు కట్టాం. ఏం చేశారు వీళ్ళ ఇండ్లకు రంగేశారు. హెలికాప్టర్లు వస్తా ఉంటే చూసా. ఆ ఇండ్లకు రంగేసుకున్నారు. మీ ముఖాలకు వేసుకుని తిరగాలి మీరు. ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డని పేరు పెడితే అయిపోతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీకు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఆ ఇళ్ళు కట్టింది మనం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాడికి కూడా ఆస్తి ఉండాలని, ఇల్లు అనేది ఒక ఆస్తిని, మిడిల్ క్లాస్ ఎట్టయితే ఉంటారో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా వాళ్ళకి ఇంటి వసతి ఇవ్వాలని అలాంటి ఇండ్లు నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 90% పూర్తి చేశాం. 10% చేయలేకపోయారు మీరు. 10% టిట్కో ఇండ్లు పూర్తి చేయని వాళ్ళు 3 రాజధానులు కడతారంట. కడతారా తమ్ముళ్ళు 3 రాజధానులు? 3 రాజధానులు కాదు, మిమ్మల్ని తొందరలోనే భూస్థాపితం చేసే పరిస్థితికి వస్తారు. గుడివాడ పామర్రు ప్రధాన రహదారి ప్రమాదం జరిగిన రోజు ఏదైనా ఉందా? పేపర్లో రాని రోజు ఏదైనా ఉందా? ఆ రోడ్డు ఏమైనా చేశారా అని వీళ్ళు అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా పూర్తి చేస్తాం. రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయా? దాన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ లో పెడతాం. మణికొండ గుడివాడ వరకు రహదారిని 4 లేన్ రోడ్డుగా మార్చే బాధ్యత మనం తీసుకుందాం. అవనిగడ్డ కోడూరు రహదారి మరమ్మతులకు 30 కోట్లు ఇస్తానని ఇచ్చాడా? వచ్చిందా? మళ్ళీ అది కూడా మనమే ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ హయాంలో స్టేడియం కోసం 13 కోట్లు ఇచ్చాం. ఇండోర్ స్టేడియంకి 5 కోట్లు ఇచ్చాం. ఇవి కూడా పూర్తిగా నిలిపేసే పని చేశారు. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇక్కడుండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. అవునా కాదా? నోరు తెరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడంలా. అది నోరు కాదు, మురిక్కాలవ. ఎంత పెనాయిలేసి వాష్ చేసినా ఆ మురిక్కాలవే. అంటే నోరు బారేసుకుంటే పెద్ద నాయకులు అయిపోతాం అనుకుంటున్నారు. నా దగ్గర ఓనుమాలను నేర్చుకుని నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు. చూపిస్తా. ఇంకో పక్కన ఇక్కడే బైపాస్ రోడ్డు గౌతమ్ స్కూల్ వద్ద పేదలకు చెందిన 25 కోట్ల విలువ చేసే 6 ఎకరాలు మాయమైపోయిందా లేదా? మాయమైందా లేదా? దీనిపైన చర్యలు అవసరమా లేదా? గుడ్లవల్లేరుల మండలంలో, నందివాడ మండలంలో పుట్టగుంటలో మట్టికి రెక్కలు వచ్చాయి. పెద్ద పెద్ద మాఫియాలు వచ్చారు. దాంట్లో కూడా దోచేసే పరిస్థితికి వచ్చారు. అడ్డు లేదు, ఆపోలేదు. ఎమ్మెల్యే వేధింపులతో అతను అనుచరుడే వంకా విజయ్ ఏమయ్యాడు తమ్ముడు? ఆత్మహత్య చేసుకున్నాడా లేదా? రైలు కింద పడి వీళ్ళ భయంకరమైన టార్చర్ తట్టుకోలేక తమ్ముడు ఉండండి, బతకలేక ఎక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు. గుడివాడలో వైశ్య వర్గానికి చెందిన పెదమల్ల ఆంజనేయులకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఎమ్మెల్యే మనుషులు బలవంతంగా రాయించుకోవడంతో మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు.